యేసునాథుడా నీ స్నేహంలోన కన్నీరే ఉండదయ్యా. సంతాపం పోయి కష్టాలు పోయి సంతోషం వచ్చేనయ్యా. మేఘాలలో మనం ఎగిరేలుదాం, నానాదురింటికి చేరుదాము. అమ్మలాగా సేదొచ్చును, తన స్నేహం అతిశయించును. నా యేసునాథుడా నీ స్నేహంలోన కన్నీరే ఉండదయ్యా. సంతాపం పోయి కష్టాలు పోయి సంతోషం వచ్చేనయ్యా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సర్వప్రపంచ సృష్టికర్తకే సమస్త ఘనత మహిమ ప్రభావం కలుగునుగాక. మన కన్న తండ్రి అయిన సర్వప్రపంచ సృష్టికర్తకే సమస్త ఘనత మహిమ ప్రభావం కలుగునుగాక. మన రక్షకుడు ప్రాణనాథుడు యేసు క్రీస్తుకే సమస్త ఘనత మహిమ ప్రభావం కలుగునుగాక. నిత్య సహాయకుడు జీవమగల దేవుని ఆత్మ, నిత్య సహవాసి నాతోడు మాతోడు ఉన్న పరిశుద్ధాత్మకి, త్రియేక దేవునికే సమస్త ఘనత మహిమ ప్రభావము. దేవాదేవుని అతి ప్రియ బిడలైన మన ద్వారా మనకిచ్చిన సమస్తము ద్వారా తరతరాల ద్వారా పరిశుద్ధుడైన జీవమగల దేవునికే సమస్త ఘనత మహిమ ప్రభావము కలుగునుగాక. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, అత్యంత శ్రేష్టమైనటువంటి మంచి దినమును బట్టి దేవునికి స్తోత్రం. ఈ శుభోదయమే, ఈ శుభ సందేశం వింటుటకు మిమ్మల్ని దేవాదేవుడు ఏర్పరచుకున్నందుకు దేవునికి స్తోత్రము. పరిశుద్ధ జీవముగల దేవుని ఆత్మ నాలోనే ఉన్నారు కనుక, మాలోనే ఉన్నారు కనుక, జీవముగల సర్వలోక సృష్టికర్త అయినటువంటి జీవముగల దేవుని ఆత్మ మమ్మల్ని నడిపిస్తున్నారు కనుక, ఆశీర్వాదమునకు వారసులాగుటకు మమ్మల్ని పేరు పెట్టి పిలిచి జీవమగల దేవుని ఆశీర్వాదం మా మీద పరిపూర్ణముగా నింపారు కనుక, ఈ ఆశీర్వాదములలో మీరు కూడా ఉండాలని ఆశ కలిగి ఈ శుభ సందేశం మీ కొరకు ఇక్కడి నుంచి పంపిస్తుండగా, ఈ శుభ సందేశం వినిన వెంటనే మీరు అనేకమైన మీ ప్రియమైన వారికి అందరికీ కూడా పంపించండి. ఈ శ్రేష్టమైనటువంటి ఈ శుభ సందేశము పంపించడానికి దేవాది దేవుడు ఏర్పరచుకున్న ఈ శ్రేష్టమైనటువంటి ఛానల్ను బట్టి దేవునికి స్తోత్రం. ఒకవేళ మొట్టమొదటిగా మీరు ఈ ఛానల్ విని ఉండినట్లయితే అది త్వరగా ఈ పరిశుద్ధమైన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి అనేకులకి జీవ సందేశం పంపించుటకు, జీవ సందేశం విస్తరింపబడాలి, అది దైవ చిత్తము కనుక ఆ కోరికలో మీరు కూడా ఉండాలని నా ఆశ, దేవుని చిత్తము కనుక అది త్వరగా అనేకమైన ప్రియమైన వారికి సందేశం పంపించాలని మనవి చేసుకున్నాను. ప్రియమైన వారులారా, ఈ దినము నేను పాడిన పాట, నా యేసునాథుడా నీ స్నేహములోనే కన్నీరే ఉండదయ్యా. హల్లెలూయా. నా సంతాపాలన్నీ పోయి నాకు సంతోషం వచ్చిందని పాట పాడడం జరిగింది. నా యేసునాథుడా నీ అపారమైన ప్రేమలోనే మాకు కన్నీరు, దుఃఖ కన్నీరే ఉండదు నాయనా. ఎందుకంటే జీవమిబుటకు, సమృద్ధి అయిన జీవమిబుటకు, నిత్య పరిశుద్ధ సియోను నుంచి మా కొరకు సమస్త ఆశీర్వాదము నిత్య పరిశుద్ధ పరలోకము నుంచి భూమికి తీసుకొచ్చి మాకిచ్చి తన పరిశుద్ధతలో, తన నిత్యమైన శాంతి సమాధానములలో, తన నిత్యమైన ధన మహిమలలో, తన నిత్యమైన జీవ మహిమగల శాశ్వత జీవములో మమ్మల్ని నిలువపెట్టారు దేవుడు. యేసులోనికి మమ్మల్ని చేర్చుకున్నారు. ప్రియులారా, యేసులోనికి, జీవముల క్రీస్తులోనికి పరిపూర్ణముగా నన్ను మమ్మల్ని శాశ్వతముగా తరతరాలు మాకిచ్చిన సమస్తమునే దేవాది దేవుడు సెలెక్ట్ చేసి ఈ సర్వలోకముల నుంచి మమ్మల్ని ఏర్పరచుకున్నారు గనుక ఆ యేసు క్రీస్తులో కన్నీలే, దుఃఖ కన్నీలే లేకుండా దేవుడు చేశాడు. నేను నమ్ముతున్నాను. అలాగే జరిగిస్తున్నటువంటి సర్వశక్తి గల నా కన్న తండ్రి అయిన జీవముగల దేవునికి, సర్వప్రపంచ సృష్టికర్తకి ఘనత మహిమ ప్రభావము మా ద్వారా, మాకిచ్చిన సమస్తము ద్వారా, మీ ద్వారా మీకిచ్చిన సమస్తము ద్వారా కలుగునుగా. కానీ నేను మనసారా ప్రార్థిస్తున్నాం, అలాగే జరుగునుగాక. ప్రియమైన వారులారా, ఒకరు క్రీస్తులో ఉండినట్లయితే నూతన సృష్టి, పాతది గతించిపోయిన, పాతది పాప సృష్టి, మనిషి సృష్టి. జీవమగల యేసు క్రీస్తునందు జీవవచనము నమ్మి విశేషత కలిగినటువంటి విశ్వాసము స్వీకరించి జీవమగల దేవునిలో ఉండినట్లయితే ఆ వ్యక్తి నూతనమైన సృష్టి, దైవ సృష్టిగా మారుతాయి, దేవుని కుమారుడిగా మారుతాయి. సృష్టికర్త అయినటువంటి దేవుని కుమారుడిగా మారినటువంటి ప్రతి బిడల మీదే తండ్రి అయినటువంటి దేవాది దేవునికి శ్రేష్టమైన, అత్యంత ఉన్నతమైన ఉద్దేశం ఉంది. ఆ ఉద్దేశమన్నీ
ఆ జీవమగల దేవుని కుమారుడి మీద కుమార్తె మీదే దేవుడు జరిగిస్తారు ప్రియులారా. అట్లాగా మా పట్ల, మా కుటుంబం పట్ల, మా తరతరాల పట్ల దేవాది దేవుడు జరిగిస్తున్నారు. ప్రియమైన వారులారా, ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ జీవ సందేశం, ఈ ఆశీర్వాద సందేశం, ఆనంద సందేశం వింటున్నటువంటి నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తునందు ప్రియులారా, మీరందరూ కూడా ఈ స్వరం వింటున్నటువంటి మీరందరూ కూడా నిత్య జీవము కలిగినటువంటి జీవమిచ్చే, శాశ్వత జీవమిచ్చే, ఆనందమిచ్చే, ఐశ్వర్యమిచ్చే, శ్రేష్ఠ విజయమిచ్చే క్రీస్తులో ఉండాలని నా ఆశ. నాకండే కోట్లు కోట్లు కోట్ల రెట్టింపు ఆశ మీ పట్ల సృష్టికర్త అయినటువంటి జీవముగల దేవునికి ఉన్నాయి, యేసుక్రీస్తు ప్రభు వారికి ఉన్నాయి. కనుక ఆశలన్నీ మీ పట్ల జరుగునుగాక అని మనసారా ప్రార్థిస్తున్నాం. ఈ శుభ సందేశం ద్వారా మీరు, మీ కుటుంబం, మీ తరతరాలు క్రీస్తు యేసునందు దీవించబడును గాక. మీ కుటుంబంలో ఉన్నటువంటి సమస్యలన్నీ లయమైపోను గాక. మీ పిల్లలు శ్రేష్టమైన జీవమగల దేవుని మహిమగల దారిలో ఆశీర్వాదకరముగా ముందుకు దేవాదేవుడు నడిపించును గాక. మీకు ఇచ్చిన సమస్తము ద్వారా, కుటుంబం ద్వారా, పిల్లల ద్వారా, పరిచర్య ద్వారా, మీకు ఇచ్చిన సమస్త దీవెనల ద్వారా, ధనము ద్వారా జీవమగల దేవాది దేవునికే ఘనత, మహిమ, ప్రభావం కలిగినట్లు అంజులంజులంజులు ఆశీస్సులతో వర్ధిల్ల చేసి గొప్ప దీవెనలతో దేవుడు మిమ్మల్ని నడిపించును గాక అని మనస్సారా నేను ప్రార్థిస్తున్నాం. నా యేసునాథుడా, నీలోనే నాకు దుఃఖ కన్నీలే లేదయ్యా. అసంతాపం అన్నీ పోయింది. మీలోనే మాకు సంపూర్ణ సంతోషం, శాశ్వత నిత్య జీవం, శాశ్వత నిత్య మహిమ, శాశ్వత నిత్య కనుద. ఈ ప్రపంచమంతా మీ నామము కనపరిచినట్లు నన్ను, మమ్మల్ని మీరు వాడుకున్నారు నాయనా, నీకు స్తోత్రం. అట్లాగా ప్రియమైన వారిని కూడా మీరు వాడుకోమని, శ్రేష్ఠ దీవెనలో నింపుమని, శుభమే జరిగించుమని, ఏదైనా సమస్యలు ఉండినట్లయితే పరిపూర్ణముగా దాన్ని తొలగించి, రోగాల మీద పరిపూర్ణ విజయం ఇచ్చి, వాళ్ళకి స్వస్థత ఇచ్చి, దీర్ఘాయుష్ ఇచ్చి, తరతరాల దీవెన ఇచ్చి, వ్యాపారములలో, ఉద్యోగములలో, చదువులో తండ్రి నాయనా, ప్రమోషన్లో అన్ని మీరు తోడే నడిపించి, మీ చిత్తం బిడ్డల పట్ల పరిపూర్ణముగా జరిగించుచు ఉన్నతమైన ఆశీస్సుల ఆశీర్వాదంతో నింపుమని తండ్రి, ఇది కాలమే ఇట్లాగే నైనా అనేకుల్ని దీవించడానికి నైనా మీ చిత్తములలో లెక్కింపలేని వారికి ఆశీర్వాదం ఇవ్వటకు నన్ను, మమ్మల్ని మీరు ఏర్పరచుకున్నారు, మీలోనే ఏర్పరచుకున్నారు. యేసయ్యా మీకు స్తోత్రం. ప్రతిదినము అంజులంజులంజులు నైనా, అంజులంజులంజులు ఈ శ్రేష్టమైనటువంటి ఈ నైనా శుభ సందేశ, శుభాశీర్వాద పరిచయం మీరు వర్ధిల్ల చేయమని, ప్రపంచమంతా విస్తరింప చేయమని నైనా, వినిన ప్రతి వలన మీరు దీవెనలతో నింపి దీవించి, వాళ్ళకు మంచి మనసు కలిగ చేసి, అనేకులకి శ్రేష్ఠ సందేశం పంపించే కృప కూడా దయచేసి ఆశీర్వదించమని, శుభమే జరిగించమని క్రీస్తు పరిశుద్ధ నామమును బట్టి స్తుతించి ప్రార్థించి ఆశీర్వదించి వేడుకొంటున్నాను మా కన్న తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని అందరినీ సమృద్ధిగా దీవించి నడిపించును గాక. ఐ బ్లెస్ యూ ఇన్ జీసస్ నేమ్.